మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన పరిపాలన సాగిస్తున్నారు. దీనికి కోర్టులు కూడా అడ్డు చెప్పలేదు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఆయన కోర్టు నుంచి బయట ప్రజానికానికి ఒక సందేశం పంపించారు. బయట ప్రజానికానికే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక సందేశం పంపించారు. అదేమిటయ్యా అంటే, అయ్యా, నా పేరు కేజ్రీవాల్, నేను టెర్రరిస్టుని కాదు. గతంలో షారూఖ్ ఖాన్ సినిమా వచ్చింది, మై నేమ్ ఈస్ ఖాన్ అండ్ ఐఎమ్ నాట్ టెర్రరిస్ట్ అని. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనిషి, అయ్యా మహానుభావ, మహాప్రభో, నేను ఉగ్రవాదిని కాదయ్యా, నేను టెర్రరిస్ట్ని కాదయ్యా, ఈ దేశానికి నా వల్ల ఏ ప్రమాదం లేదయ్యా, నా వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందయ్యా, ఎంతో క్షేమం జరిగిందయ్యా, ఢిల్లీ ప్రజలను అడగండి అయ్యా అని ఆయన చేతులెత్తి పరిపాలకుల్ని వేడుకోవాల్సినటువంటి దీనస్థితి వచ్చింది. మొన్న జైలు నుంచి ఆయన పంపించినటువంటి ఈ సందేశాన్ని ఆయన ఎంపీ సంజయ్ సింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మంత్రులు, ఆయన నాయకులు చెప్పారు ఈ విషయాన్ని అంతా కూడా. మిత్రులారా, ఈ దేశంలో ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా సరే కేజ్రీవాల్ పరిస్థితి పక్కన పెట్టి, ప్రభుత్వాన్ని విమర్శించేవాడు, ప్రభుత్వ విధానాలను విమర్శించేవాడు దేశద్రోహిగా ముద్ర వేయబడుతున్నాడు. జర్నలిస్ట్ కావచ్చు, ప్రజానాయకుడు కావచ్చు, విప్లవకారులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎవరైనా సరే. మొన్న మధ్య ప్రొఫెసర్ సాయిబాబాని వదిలిపెట్టారు. ఆయన కూడా ఈ ఉపా చట్టం కింద, అక్రమ ఆయుధాల నిషేధ చట్టం కింద ఆయన అరెస్ట్ చేశారు. 10 ఏళ్ళు జైల్లో ఉంచారు, అండాశల్లో ఉంచారు. ఎంత దారుణమైనటువంటి చీకటి గుయ్యారంలో పెట్టారు. తర్వాత ఆయన్ని వదిలేశారు. 10 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆధారాలు ఈ అధికారుల దగ్గర లేవని చెప్పి కోర్టు భావించి వదిలేసింది, బెయిల్ ఇచ్చేసింది. వరవరరావు గారు ఇంకా ఉన్నారు. భీమా కోరేగాంలో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద ఉపా కేసులు పెట్టారు. ఇంకా కోర్టులో జైళ్లలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా టెర్రరిస్టులని ట్రీట్ చేస్తున్నారనమాట. ఇది ఈ దేశంలో. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా దేశద్రోహులే, వాళ్ళు దేశభక్తులు కాదు. కానీ చాలా సింపుల్ విషయం ఏమిటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు చేసేటటువంటి విధానాలను వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడం కాదు, దేశానికి ద్రోహం కాదు అనేటటువంటి విషయం చిన్న పిల్లాడిని అడిగినా, హై స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లాడిని అడిగినా చెప్తాడు. కానీ పాలకులకు మాత్రం ఈ దేశంలో ఎవరు వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు దేశద్రోహులు. ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి కూడా అంతే. కేజ్రీవాల్ ప్రజలకు మేలు చేస్తున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన దానికంటే కూడా ఎక్కువగా చేసి, ఇది పరిపాలన, సుపరిపాలన అంటే ఏమిటో చూపిస్తున్నాడు. అందుకని వాళ్ళకి అంత దుఃఖగాబోలు. సరే, ఆయన్ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, అది కోర్టులో ఉంది, అది రేపో మాపో తేలుతుంది, అధికారులు ఎలాగో సాక్ష్యాలు చూపించాలి. కానీ ఎంత దారుణంగా ఆయన్ని జైల్లో ట్రీట్ చేస్తున్నారయ్యా అంటే, ఆయన పరిపాలన సాగించవచ్చు అన్నారు, కానీ ఆయనతో ఎవరైనా మాట్లాడడానికి వస్తే మాత్రం ఒక గాజు గోడ మధ్యలో ఉంటుందన్నమాట. ఆఖరికి ఆయన సతీమణి, జీవన సహచరి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళిన పూర్తి నిఘా కెమెరాల మధ్య ఒక గాజు గోడ ఇద్దరి మధ్య పెట్టి వాళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు కేజ్రీవాల్, ఏమిటి ఇది, ఇంత దుర్గతి, నేనేం నేరం చేశాను, ఏం పాపం చేశాను ఈ దేశం పట్ల, నన్ను ఒక టెర్రరిస్ట్గా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు, ఐఆమ్ మిస్టర్ కేజ్రీవాల్, ఐఎమ్ నాట్ టెర్రరిస్ట్ అన్నాడు. ఈ విషయాన్ని మరి అధికారంలో ఉన్నటువంటి ఏలికలు, పాలకులు ఎలా అయితే ట్రీట్ చేస్తారో, ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు. చూడాలి దీని పట్ల స్పందన ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.